ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ. నమస్కారం. ఒక్కసారి ఊహించండి, మీరు ఎన్నో సంవత్సరాలుగా ఓటు వేస్తున్నారు. మీ దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉంది, మీ పేరు గతంలో ఓటర్ల జాబితాలో ఉంది, మీరు ఓటు వేశారు, మీ ఓటుని సద్వినియోగం చేసుకున్నారు. కానీ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్లో మీ పేరు కనిపించడం లేదు. మీకు కొంచెం భయము, ఆందోళన అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీ ఓటు పోయిందని భయపడాలా, లేక మీ పేరు తిరిగి చేర్చుకోవడానికి అవకాశం ఉందా అని ఆలోచించాలి. డెఫినెట్ అవకాశం ఉంటుంది. ఇదే ప్రశ్నకు ఈరోజు మన పబ్లిక్ లెన్స్ అంటే మనము సరి అయినటువంటి అప్రోప్రియేట్ సమాధానాలు చెప్పడమే కాదు, అద్భుతమైనటువంటి గైడెన్స్ కూడా ఇవ్వబోతున్నాను. నేను మీ చల్లూరి మాధవ్, అడ్వకేట్. ఈ వీడియోలో రాజకీయ ఆరోపణలు ఎక్కడ ఉండవు. రాజకీయ ఆరోపణలే కాదు, వాస్తవాలను మాత్రమే తెలుసుకుందాం. వార్తా పత్రికలలో వచ్చినటువంటి కొన్ని సంఖ్యలు ఈరోజు మనం చూసాం, విచిత్రంగా కనపడ్డాయి. ఎలక్షన్ కమిషన్ అధికారిక ప్రక్రియ ఓ వైపు జరుగుతూ ఉంది. ఈ రెండింటిని విడదీసి చూద్దాం. వార్తా పత్రికలలో వచ్చినటువంటి అంశము, అదేవిధంగా ఎలక్ట్రోల్ రోల్ ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ముందుగా ఎస్ఐఆర్ అంటే ఏమిటి, అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా సమగ్రంగా పరిశీలించి చనిపోయిన వారి పేర్లను తొలగించడం, ఒకటి కంటే ఎక్కువ చోట్ల డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటే వాటిని తీసివేయటము, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్ళిన వారి పేర్లని కూడా, ఆ వివరాలను కూడా చూసి ఏదో ఒకటే చోట వారి ఎన్రోల్ ఉంచటం, అలాగే ఇతర తప్పులన్నింటినీ కూడా సవరించటం. స్పెల్లింగ్ మిస్టేక్స్, తండ్రి పేర్లు, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్తగారింటికి వచ్చినప్పుడు ఆ పెళ్ళైన అమ్మాయి పేర్లు, వీటన్నింటినీ సవరించటం. అదేవిధంగా అర్హులైనటువంటి ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా తయారు చేయటం. ఇదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950లో సెక్షన్ 25లో స్పెషల్ రివిజన్ అవకాశం ఉంది. స్పెషల్ రివిజన్ చేయటానికి అవకాశం ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయము, ఓటర్ల జాబితా శుభ్రం చేయడం ఎంత ముఖ్యమో, నిజమైనటువంటి ఓటరు పేరు పొరపాటున కూడా తొలగించకుండా చూడటం కూడా అంతే ముఖ్యము. ఇట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ టు ద ఎలక్షన్ కమిషన్ అండ్ ఆల్సో సిటిజన్ రెస్పాన్సిబిలిటీ కూడా. పౌరుడి బాధ్యత, ఓటరు బాధ్యత, తన ఓటు ఉందా లేదా చూసుకోవటం కూడా. ఎలక్షన్ కమిషన్ ఏ విధమైనటువంటి బాధ్యత వహిస్తుందో ఓటర్ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి ఓటర్ తొలగిస్తే మళ్ళీ చేర్చుకోవటం కాస్త కష్టం అవుతుంది. ఒక్కసారి ఇటీవల న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రకటనలను చూస్తే, ప్రకటనలు కాదు, వార్తా హెడ్లైన్స్ చూస్తే 92.86 లక్షల, ఇందులో పెద్ద హెడ్లైన్స్ 92.86 లక్షల మందికి నోటీసులు మరి ఇచ్చారు. పత్రిక కటింగ్ను చూద్దాం ఒకసారి మన డిస్ప్లేలో. మన పబ్లిక్ లెన్స్ అంటే మనం ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి 3,38,448 మంది ఎలక్ట్రోలకి ఎన్యుమరేషన్ ఫాము అందించగా 2,46,1,237 ఫామ్స్ మాత్రమే సబ్మిట్ అయ్యాయి. అంటే 92,25,211 మంది ఇప్పటికీ ఫామ్స్ సబ్మిట్ చేయలేదు. ఈ రెండు సంఖ్యలను కలిపితే సుమారుగా పేపర్లో వచ్చినటువంటి దాని 92.86 లక్షలుగా కనపడుతుంది. ఇప్పుడు అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఈరోజు 18 ఆగస్టు, మనం ఇప్పుడు వీడియో చేస్తున్న టైము ఈవినింగ్ 7 o'clock. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు ఇప్పటికే డ్రాఫ్ట్ ఎన్రోల్ రోల్స్ నిన్ననే August 17th నాడు ప్రచురితమైంది. క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్ స్వీకరణ కోసం కొన్ని డేట్లు ప్రకటించారు. 17 ఆగస్టు 2026 నుంచి నెక్స్ట్ మంత్ అంటే September 16th వరకు. అదేవిధంగా నోటీస్ ఫేజ్ మరియు క్లైమ్ డిస్పోజల్ కోసం 17 ఆగస్టు నుంచి 15 అక్టోబర్ 2026. ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ను ఎప్పుడు ప్రకటిస్తారు? అక్టోబర్ 19, 2026. అంటే మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, డ్రాఫ్ట్ రోల్లో మన పేరు ఉందా లేదా
ఇప్పుడే చూడటం, ఇమీడియట్గా చూడండి. ఇది విన్న తర్వాత ఇమీడియట్గా చూడండి. ఎందుకంటే క్లైమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ కోసము 16 సెప్టెంబర్ 2026 వరకు మనకు సమయం ఉంది. మీ పేరు కనిపించకపోతే ఏం చేయాలి? ఏదైతే మనము పరిశీలించినటువంటి ఎలక్షన్ ఎన్రోల్మెంట్ డ్రాఫ్ట్లో మన పేరు లేకపోతే ఏం చేయాలి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఇప్పటికే ఓటర్ అయితే మొదట మీ ఓటర్ ఐడి కార్డు చూసి నా పేరు తప్పకుండా ఉంటుంది అని అనుకోకూడదు. ఓకే, మొదటి స్టెప్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్స్ సర్వీస్ పోర్టల్లో మీ పేరు సెర్చ్ చేయండి. ఉందో లేదో అప్పుడు ఒక ఫైనల్ కంక్లూజన్కి రావచ్చు. ఎపిక్ నంబర్తో సెర్చ్ చేయండి. మీ పేరు, బంధువు పేరు, నియోజకవర్గం పేరు, పోలింగ్ స్టేషన్ వివరాలతో కూడా సెర్చ్ చేయండి. పాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో రోల్తో కూడా మీ పేరు సెర్చ్ చేసుకోవచ్చు. చేయటానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఫెసిలిటీ ఇచ్చింది. స్పెల్లింగ్ వెరిఫికేషన్ ఉన్నా సరే వేరే స్పెల్లింగ్తో కాస్త అటు ఇటు ఉన్న అటువంటి స్పెల్లింగ్తో చెక్ చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకు మల్లయ్య MALLAIAH అని ఒక చోటు ఉంటుంది. అదే పేరు మల్లయ్య అంటే MALLAYA అని ఉంటుంది. స్పెల్లింగ్ ఇలాంటి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రూల్లో పేరు లేకపోతే ఇక్కడే ఆగిపోవద్దు. స్టెప్ 3కి స్టెప్ 4కు అట్లా వెళ్ళిపోవాలి. మీ పరిస్థితికి సరిపోయే అప్లికేషన్ ఎంచుకోండి. మీకు తెలిసిపోతుంది ఎట్లా. కొత్తగా ఓటర్గా నమోదు కావలసిన వారికి ఫామ్ 6 ఉంటుంది. మీకు తెలుసు, మనందరికీ తెలుసు. పేరు, చిరునామా, ఇతర పర్టికులర్స్లో ఏదైనా కరెక్షన్ కోసం అయితే ఫామ్ 8ని ఎంచుకోండి. డిలీషన్ అదేవిధంగా ఆబ్జెక్షన్కి అయితే ఫామ్ 7 ఎంచుకోండి. ఓకే, తెలంగాణ CEO ఇప్పటికే స్పష్టం చేసినటువంటి లెక్క ప్రకారం ఎన్యుమరేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయమని ఎలిజిబుల్ ఓటర్స్ డ్రాఫ్ట్ రోల్లో లేకపోవచ్చు. అలాంటి వ్యక్తులు సబ్సిక్వెంట్గా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. దేని ద్వారా? ఫామ్ 6 ద్వారా. ఇంక్లూజన్ కోసం అవకాశం ఉంది. ఒకవేళ మనం సబ్మిట్ చేయక ఏదో కారణంగా పోయితే ఫామ్ 6 ద్వారా ఇంక్లూజన్లోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మీ పేరు డ్రాఫ్ట్లో లేకపోతే నాకు ఓటు పోయిందని భయపడకండి. ముందుగా మీ పరిస్థితిని మీరు గుర్తించండి. మీరు ఇప్పటికే రిజిస్టర్డ్ ఎలక్ట్రోల్ అయినా మీ పేరు ఎందుకు కనిపించలేదు? మీరు ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేశారా? మీ పేరు పాత రోల్లో ఉందా? మీకు నోటీసు వచ్చిందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకొని సరైనటువంటి ప్రొసీజర్ను ఎంచుకోండి. మనం ఇంతకుముందు అనుకున్నట్లు. ఓకే, నోటీసు వస్తే ఏమి చేయాలి అనేటువంటిది ఒకటి మనం తెలుసుకోవాలి. మనకు నోటీస్ కనుక ఇష్యూ అయితే ఏం చేయాలి? ఇంకో ముఖ్యమైనటువంటి విషయము, డ్రాఫ్ట్ రోల్లో పేరు లేకపోవడం, ERO నుంచి నోటీసు రావడం రెండు ఒకటి కాదు. ఇది చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అఫీషియల్ నుంచి మనకు నోటీస్ వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. నోటీస్లో ఏ కారణం చూపించారు, మీ పేరు ఏ ఎంట్రీకి సంబంధించింది, ఏ తేదీన హియరింగ్ ఉంది, ఎక్కడ హాజరు కావాలి, ఎవిడెన్స్ లేదా డాక్యుమెంట్స్ కోరారా, అన్ని జాగ్రత్తగా చదవండి. అవసరమైతే EROని లేదంటే అసిస్టెంట్ EROని, మీ BLOని, BLA మనం వివిధ రాజకీయ పార్టీల ద్వారా BLAలను కూడా మనం పెట్టాము. వారికి ఒక అవగాహన సదస్సులు ఆయా పార్టీల వారు ఏర్పాటు చేస్తారు. వారిని కూడా అడగండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్లో క్లైమ్స్, ఆబ్జెక్షన్స్, హియరింగ్స్, నోటీసెస్ అలాగే ఎవిడెన్సెస్ సమర్పించే విధానం ఉంది. అది చాలా క్లియర్గా చదువుకోండి. ఓకే, నోటీసు వచ్చిందంటే ఓటు శాశ్వతంగా పోయిందేమో అని మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. ఆ నోటీస్ అనేది ఇది మీకు మీ స్థానం వివరించుకునే అవకాశం కూడా కావచ్చు. ఎవరైనా వాట్సాప్లో ఒక డాక్యుమెంట్స్ లిస్టు పంపారని అదే అఫీషియల్ లిస్ట్ అని అనుకోకండి. మీ కేసుకి ఏ డాక్యుమెంట్స్ అవసరమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ERO ఇచ్చినటువంటి తాజా ఇన్స్ట్రక్షన్ ప్రకారం తెలుసుకోండి. ఫామ్ 8లో అడ్రస్ షిఫ్టింగ్, కరెక్షన్, రిప్లేస్మెంట్, ఇపిక్ వంటి సందర్భాలకు సూచించినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అందులో చూడండి. అంతేగాని
అవసరం లేని డాక్యుమెంట్స్ కోసము మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. అలాగే అవసరమైనటువంటి డాక్యుమెంట్ ఇవ్వకుండా కూడా ఉండకూడదు. కొన్నిసార్లు రిజెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఒక్కసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఓటు రిజెక్ట్ కనుక అయితే తిరిగి ఓటు పొందటం కాస్త కష్టంగా ఉండే అవకాశం ఉంది. ఇది భారతదేశంలో మన రాష్ట్రంలో అంతటా వర్తించేటువంటి సూత్రాలే. ఒక్కసారి మన భూపాలపల్లి, మన లోకల్ కదా, భూపాలపల్లి ఒక ప్రత్యేకతను గమనించాలి. భూపాలపల్లికి సంబంధించి ఇప్పుడు మన ప్రాంతం గురించి మాట్లాడుకుందాం. ఓకే, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మనది 108 కాన్స్టిట్యున్సీ. సత్యన్న గండ్ర సత్యనారాయణరావు గారు చాలా కష్టించి మ్యాక్సిమం ఓటర్ ఎన్రోల్మెంట్ చేయించడానికి చాలా ప్రయత్నం చేశారు. దాంతోపాటు అన్ని పార్టీల వారు కూడా వారి ప్రయత్నాలు వారు కొనసాగించారు. భూపాలపల్లి ప్రాంతంలో మైగ్రేషన్ ఒక ప్రాక్టికల్ సమస్య ముందే మనకు కనిపించింది. మైగ్రేషన్ ఇక్కడ వాళ్ళు అక్కడికి పోడు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, గాయ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇండస్ట్రియల్ 2026 ప్రీ SIRలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ సమయంలోనే భూపాలపల్లి టౌన్లో మ్యాపింగ్ చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇదే భూపాలపల్లి రూరల్ ఏరియాలో అది ఎక్కువగా ఉన్నది, చాలా చక్కగా ఉన్నది. భూపాలపల్లి వార్డు 1లో దాదాపు 95-100% కూడా అయినటువంటి సందర్భాలు. అధికారులు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏమంటున్నారు, చాలా తక్కువగా భూపాలపల్లి టౌన్లో చాలా తక్కువగా ఎన్రోల్ కావడానికి గల కారణం అంటే పర్మనెంట్ మైగ్రేషన్, పట్టణంలో అర్బన్ మూవ్మెంట్, లాక్డ్ హౌసెస్ వంటి కారణాలు కూడా అధికారులు గుర్తించారు. అందుకే భూపాలపల్లి ఓటర్స్, ప్రజలు, సిటిజన్స్కు మా స్పెషల్ రిక్వెస్ట్ ఏమిటంటే, భూపాలపల్లిలో ఉద్యోగం కోసం బయటకు వెళ్ళిన వారు, హైదరాబాద్లో ఉంటున్నవారు, వేరే జిల్లాలలో ఉన్నవారు, ఇంటికి తాళం వేసి ఉన్నవారు, ఉన్న కుటుంబాలకు ప్రత్యేకంగా తమ ఓటర్ స్టాటస్ చెక్ చేసుకోమని చెప్తా ఉన్నాం. మనం ఊర్లో ఉన్నాం కదా, పేర్లు అలాగే ఉంటుంది అని ఊరుకోకండి దయచేసి. ఇంకో విషయం కూడా గుర్తుంచుకోండి, మన జిల్లాలోని ప్రజలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై అవగాహన కల్పించేటప్పుడు భూపాలపల్లి మాత్రమే అని కాకుండా భూపాలపల్లి జిల్లా మొత్తం అనే దృక్కోణంతో చూడాలి. ముఖ్యంగా వృద్ధులు, బయట ఉద్యోగాలు చేస్తున్నవారు, విద్యార్థులు, ఇటీవల ఇల్లు మారిన వాళ్ళు, పెళ్లి చేసుకొని చిరునామా మారిన మహిళలు, ఇంటి పేరు మారిన మహిళలు, గ్రామం నుంచి పట్టణానికి మారిన కుటుంబాలు, ఇలాంటి వారు తమ ఓటు వివరాలను తప్పనిసరి పరిశీలించాలి. కాబట్టి జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి, నిర్లక్ష్యం చేయవద్దు. మీ పేరు డ్రాఫ్ట్ ఎలక్ట్రల్ రోల్లో ఉందో లేదో చూసుకోండి, ఇప్పుడే పరిశీలించండి. మీ పేరు లేకపోతే ఎందుకు లేదో తెలుసుకోండి. పరిస్థితికి సరిపోయే క్లెయిమ్ లేదా అప్లికేషన్ను గడుపు లోపు దాఖలు చేసుకోండి. అధికారులను సంప్రదించండి, మీ ఎమ్మెల్యే గారిని సంప్రదించండి, నాలాంటి వాళ్ళని సంప్రదించండి. భూపాలపల్లి నుంచి కాటారం వరకు, మహదేపూర్ నుంచి పలిమెల వరకు, రేగొండ నుంచి టేకుమట్ల వరకు మన భూపాలపల్లి ప్రతి అర్హుడైనటువంటి పౌరుడి పేరు సరైన ఓటర్ జాబితాలో ఉండటం ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం. ఇక్కడ ఒక 2 వాదనలు వినబడుతున్నాయి, వాదనలు లేదా ఆందోళనలు. ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి చూస్తే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లక్ష్యం ఎలక్ట్రల్ రోల్ను అక్యురేట్గా చేయాలి. డూప్లికేట్స్ ఎంట్రీస్, మరణించిన వారి పేర్లు, షిఫ్ట్ ఓటర్స్, ఇలాంటి సమస్యలను గుర్తించడం చాలా అవసరమని వారి వాదన. నిజం కూడా. మరోవైపు రాజకీయ పార్టీలు, పొలిటికల్ లీడర్స్ అంతా కూడా జెన్యూన్ ఓటర్స్ పేర్లు పొరపాటున కూడా తొలగించవద్దని, తొలగిస్తారేమోనని కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. అంటే గతంలో వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి కొన్ని ఓటర్ల తొలగింపు మన రాష్ట్ర పొలిటికల్ నాయకుల మెదడులో కూడా ఉండి ఈ భయము వాళ్ళు వ్యక్తపరచడము సర్వసాధారణంగా జరుగుతుంది. కానీ మనం పబ్లిక్ లెన్స్ పక్షాన ఒక రాజకీయ పార్టీని నమ్మమని చెప్పటం లేదు, అలాగే ఓ పార్టీని నమ్మవద్దని కూడా చెప్పటం లేదు. మన ప్రశ్న ఒక్కటే, మీ పేరు డ్రాఫ్ట్ రోల్లో ఉందా? ఉంటే వెరిఫై చేసుకోండి, లేకపోతే గడుపులోపు చర్యలు తీసుకోండి. ఓకే సోదరులారా, మిత్రులారా, ఓటు కేవలం ఓటర్ ఐడి కాదు. ఓకే, ఇది మన ప్రజాస్వామ్యంలో మన స్వరం, మన వాదం, మన శబ్దం, మన ప్రశ్న. అందుకే ఈరోజు మీ పేరు చెక్ చేసుకోండి.
ఎలక్ట్రల్ రోల్లో ఉందా లేదా, మీ కుటుంబ సభ్యుల పేర్లు చెక్ చేయండి. భూపాలపల్లి అయినా, వరంగల్ అయినా, మంతిని అయినా, హనుమకొండ అయినా, తెలంగాణలో ఎక్కడైనా పేరు లేకపోతే భయపడకండి. అయ్యో పేరు లేదు కదా అని ఆందోళన చెందకండి. కానీ నిర్లక్ష్యం చేయకండి. గడుపు ముగిసే లోపే సరైనటువంటి అధికారిక ప్రక్రియను ఉపయోగించుకోండి. మీకు ఏ అనుమానం వచ్చినా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారిక పోర్టల్లో మీ పేరు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ రోల్స్ ఫామ్స్ మరియు అప్లికేషన్స్ స్టాటస్ను పరిశీలించుకోండి. అఫీషియల్ రికార్డుని చూడండి. సరి అయినటువంటి ప్రొసీజర్లో మీరు ముందుకు వెళ్ళండి. మీ ఓటు మీ హక్కు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విశ్లేషణలతో నిజాలను నిర్భయంగా చెప్పే వేదిక ఇది మన పబ్లిక్ లెన్స్, వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ డెమోక్రసీ.